హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయిస్. ఈరోజు బూందీ లడ్డూని ఎంతో జ్యూసీగా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండిని వేసుకొని కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని దోస పిండిని కన్నా కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి. ఇలా శనగపిండిని ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా శనగపిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ వేసి 3/4 కప్ వాటర్ వేసి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాకాన్ని మరిగించాక చిన్న సైజు పటికను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పటికని వేసుకోవడం వల్ల పాకం మరీ గట్టిపడకుండా ఉంటుంది. చూడండి, ఇలా తీగ పాకం రావాలి. మీ దగ్గర పటిక లేనట్లయితే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకొని పాకాన్ని దింపేసుకోండి. చూడండి, నేను బూందీ వేయడానికి ఇలాంటి బూందీ గరిటని యూజ్ చేస్తున్నాను. మీరు ఇలా ఈ గరిటను కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ బాగా వేడయ్యాక బూందీ గరిటెలో శనగపిండి బ్యాటర్ని వేసుకొని మెల్లగా దోసను వేసుకున్నట్టు ఇలా మెల్లగా తిప్పుకుంటూ బూందీని వేసుకోవాలి. బూందీని మరి ఎర్రగా వేయించకూడదండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. బూందీ గరిటెని మీరు మళ్ళీ వాష్ చేసుకొని ఇలా బూందీని వేసుకుంటే బూందీలు ముత్యంలాగా వస్తాయి. మీరు వాష్ చేసుకోకపోయినా కొద్దిగా గరిట కింద తుడుచుకుంటూ బూందీని వేస్తే బూందీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బూందీలన్నిటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బూందీని వేడిగా ఉన్న పాకంలోకి వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. పాకం బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే బూందీకన్నిటికీ పాకం పట్టుకుంటుంది. ఒకవేళ పాకం చల్లారినట్లయితే పాకంని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని బూందీని వేసుకోండి. లడ్డూని ఎక్కువ క్వాంటిటీ చేసుకునేవారైతే బూందీని వేయించినట్టు పాకంలో వేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు బాణల్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు, కొన్ని ఎండు ద్రాక్షలు వేసుకొని దోరగా వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ లడ్డూలను వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు బూందీ 10-15 నిమిషాల తర్వాత చూడండి, బూందీ అంతా పాకంకి ఎంత జ్యూసీగా పట్టుకుందో. ఇలా కొద్దిగా చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్ని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా లడ్డూల్ని చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఎంత జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా లడ్డు. ఇలా లడ్డూలన్నిటినీ ప్రిపేర్ చేసుకొని 1 గంట పాటు ఆరనిచ్చి డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఈ లడ్డూలు 1 వారం పాటు నిల్వ ఉంటాయి. అంతేనండి, ఎంతో జ్యూసీగా ఉండే లడ్డూలు రెడీ అయ్యాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.